శ్రావణ మాసం రానే వచ్చింది. మనకి వరలక్ష్మి వ్రతంలో అనేక సందేహాలుంటాయి. అసలు పూజ ఎలా చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? పూజా విధానం ఏంటి? తోర పూజన చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన నియమాలేంటి? ఎన్ని పోగులు తీసుకోవాలి? కలశం ఎప్పుడు జరపాలి? ఇలా చాలా సందేహాలుంటాయి కదా! అయితే ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువుగారు. సో, గురువుగారితో మాట్లాడి మనకున్న అన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇది మనకి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మీరిందాక కలశం గురించి చాలా చక్కగా వివరించారు కదా! అప్పుడు నాకొక కలిగిన సందేహం ఏంటి అంటే, అందరూ కూడా ఈ మధ్య ఆర్థిక స్థాయికి తగ్గట్లుగా అంగరంగ వైభవంగా డెకరేషన్స్ అయితే చేస్తూ ఉంటున్నారు. అండ్ ఆ కలశంకి అమ్మవారి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు కూడా ఇలా జోడించడం అయితే చూస్తూ ఉన్నాం కదా! అది మీకు ఎంతవరకి కరెక్ట్ అని చెప్తారు? ఇక్కడ మనకు శాస్త్రం ప్రకారం హ్మ్. కొంత చెప్పుకోదలిస్తేనమ్మా, అమ్మవారికి సంబంధించినదే కాదు, హ్మ్. ఏ వ్రతం చేసినా కలశం అనేది పెడతాం కదా. అవును ఆ గురుగారు. కలశం అనేది ఆ యొక్క పూజ ఉద్వాసన జరిగిన తరువాత హ్మ్. అప్పుడు ఆ కలశాన్ని వస్త్ర సహితముగా దక్షిణా సహితంగా బ్రాహ్మడికి దానం చేయమని హ్మ్. శాస్త్రం చెప్పబడి ఉంది. చాలామంది చేస్తున్నారా? ధనవంతులైతే చేస్తారు. ఎందుకంటే ఇష్టంగా ప్రేమతో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చేసుకోలేరు కదా. హ్మ్. ఇప్పుడు వెండి కలశం పెట్టుకుంటారు. హ్మ్. అసలు శాస్త్రంలో ఏం చెప్పబడింది? శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ ఏ కాలం నాటివి అని అంటే హ్మ్. కృతయుగం కాలం నాటివి. హ్మ్. కృతయుగం పోయింది, త్రేతాయుగం పోయింది, ద్వాపరయుగం పోయింది, కలియుగం ఉంది. అంటే కృతయుగంలో అంతా బంగారుమయం. కాబట్టి హ్మ్. అప్పట్లో బంగారు కలశాలు పెట్టుకోమని చెప్పారు. అవును. ఇప్పటికీ అదే రాస్తున్నారు. కానీ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి అందరికీ అంత ఆర్థిక స్తోమత ఉండదు హ్మ్. కాబట్టి బంగారమైనా, వెండి అయినా, ఇత్తడిదైనా, రాగిదైనా హ్మ్. మృణ్మయ పాత్ర అనగా మట్టితో చేసినటువంటి ఆహా! కలశాన్నైనా కానీ పెట్టుకోమని శాస్త్రం. ఏం తప్పు ఏదైతే లేదు. ఏం తప్పు లేదమ్మా, మట్టితోనైనా చేసుకోవచ్చు. ఏదైతే కలశంలో మనం పెడతామో ఆ కలశంలో పెట్టినటువంటి కలశాన్ని బ్రాహ్మడికి దానం చేయాలి. కాబట్టి అందుకనే హ్మ్. వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా మీరు ఏదైతే పూజా స్థలంలో పెట్టుకుంటున్నారో అది ఇత్తడిదైనా కానీ, రాగిదైనా కానీ ఉండేటట్టు చూసుకోండి. లేదా మట్టి పాత్రనైనా గానీ ఉండేటట్టు చూసుకోండి. పూజ చేసేటువంటి విధానంగా మాత్రం మీకు ఇష్టమైనటువంటి ఇంట్లో ఎప్పుడూ పెట్టుకున్నటువంటి వెండి కలశం మీరు పక్కకు పెట్టుకొని ఆ కలశంలో విధానంగా పూజ చేసుకోవచ్చు. కానీ అమ్మవారి ఆవాహన మాత్రం బ్రాహ్మడికి దానం చేసేటువంటి కలశంలోనే చెయ్యాలి. అయితే చాలామంది ఈ కాలంలో మహిళలు సొంతంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకుంటున్నారు. హ్మ్. కాబట్టి బ్రాహ్మడంటూ ఉండరు కదా. ఇంక ఏం చెయ్యాలి అని చెప్పి సందేహం ఉంటుంది. కాబట్టి ఆ పూజంతా అయిన తర్వాత ఆ కలశాన్ని ఆ యొక్క వస్త్రము, ధాన్యముతో సహా, దక్షిణతో సహా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి పిలిపించి, హ్మ్. ఆ అర్చక స్వామి వారికి దానం చేసినట్లయితే వరలక్ష్మి వ్రతం యొక్క సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని, వ్రత సాంగఫల సిద్ధ్యర్థాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, అలాగే వరలక్ష్మి వ్రతంలో తోర పూజ అనేది చేస్తూ ఉంటారు కదా! అసలది ఎందుకు చేస్తారు? అండ్ ఇంకా చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే, మనకి ఎన్ని పోగులు తీయాలి? ఎన్ని ముడులు వేయాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది అందరికీ కూడా. ఒకసారి ప్రేక్షకులకి ఈ విషయం గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. కొన్ని కొన్ని నోములు వ్రతాల్ని హ్మ్. అనుసరించి 11 నోములు, 16 నోములు అనేటువంటిది ఉంటుంది. 9 గ్రంథములు అనేటువంటిది ఉంటుంది. హ్మ్. అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి 9 గ్రంథులు అనగా 9 ముడులతో వేసినటువంటి పూల మాలికని మనం సిద్ధపరచుకోవాలి. అయితే 9 అనే దానికేమైనా 9 ప్రత్యేకత సంకేతం ఉందంటారా? అనేటువంటిది ఉందమ్మా. ఎందుకంటే 9 అనేటువంటిది నవగ్రహాలకి సంకేతము, హ్మ్. హ్మ్. అలాగే నవనాడులకి సంకేతము, అలాగే నవరంధ్రాలకి సంకేతము. కాబట్టి ఈ 9 అనేటువంటిది నవగ్రహాలలో మనం చూసుకున్నట్లయితే 9 గ్రహాల యొక్క అనుగ్రహాన్ని అవును. కలగచేస్తుంది. మన శరీరంలో నవనాడులు ఎప్పుడూ కూడాను తేజోవంతంగా ఉండాలి, హ్మ్. పరిపుష్టిగా ఉండాలి. అప్పుడే మానసిక, శారీరకమైనటువంటి దౌర్బల్యాన్ని హ్మ్. కోల్పోయి చక్కగా ఆరోగ్యవంతులమవుతాము అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి అవును ఉంది. గురుగారు. అంతేకాకుండా ఈ లైఫ్ నెంబర్ అనంటే ఏంటి? 9 జీవ సంఖ్య హుహు. అని మనకు చెప్పబడింది. అందుకనే 9 గ్రంథులనేటువంటిది ఏర్పరచుకోవాలి. అయితే ఇక్కడ చాలామందికి ప్రధానంగా ఏంటనంటే, ఎవరైతే మనం ముత్తైదులు పిలుస్తామో, హ్మ్. ఎంతమంది ముత్తైదులొస్తే అంతమంది ముత్తైదులకి తోర గ్రంథాలు ముందుగానే మనం తయారు చేసి ప్రిపేర్ చేసుకొని, పెట్టాలి. తయారు హ్మ్. చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తాను అనగా పూజ చేసేటువంటి మహిళ కట్టుకోవడానికి ఒక హ్మ్. తోరము, అలాగే అమ్మవారికి ఇంకొక తోరం అనేటువంటిది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. హ్మ్. అమ్మవారి కలశానికి తోర గ్రంథి పూజ అనేటువంటిది చేసిన తర్వాత, హ్మ్. అమ్మవారి కలశానికి ముందుగా కట్టి, తదనంతరం ముత్తైదులకిచ్చి లేదా తాను కట్టుకొని, తదనంతరం వచ్చిన ముత్తైదులకి తోరములు అనేటువంటివి కట్టాలి. హ్మ్. అయితే చాలా మటుకు చూసుకున్నట్లయితే పురుషులకి కుడి చెయ్యి, స్త్రీలకి ఎడమ చెయ్యిగా సంకేతంగా అవును చెప్పబడింది. గురుగారు. కానీ అదే తోర ఫాలో గ్రంథి అవుతారు. మాత్రము ఖచ్చితంగా
దక్షిణ హస్తే బధ్నామి అని చెప్పబడి ఉంది శాస్త్రంలో. కాబట్టి ఖచ్చితంగా కుడి చేతికే కట్టుకోవాలి. ఆహా! ఆడవాళ్ళు కుడి చేతికే కట్టుకోవాలి. అయితే ప్రతి తోరమునికి ఏదైనా కానీ పరిమళ భరితమైనటువంటి మల్లెపూలు కానీ, గన్నేరు పూలు కానీ ఆ విధంగా పూలు కుచ్చుకోవాలి. 9 పూలు వీలైతే. హుహు. లేకపోతే 3, 4 పుష్పములైనా గానీ కుచ్చుకొని పెట్టుకోవాలి. అయితే ఈ యొక్క తోరం ఏదైతే మనం పూజ చేస్తామో, ఆ తోరమంతా కూడాను పూజ అయిపోయిన తర్వాత చాలామంది తీసి పక్కకు పెడతారు. అలా హ్మ్. చేయకూడదు. ఆ రోజు రాత్రంతా కూడా ఆ విధంగా ఉండాలి. తదనంతరం తెల్లవారి అమ్మవారి మంటప ఉద్వాసన చేసిన తరువాత అప్పుడు తోరగ్రంథి పూజ చేయాలి. ఈ తోరగ్రంథి చేతికి కట్టుకున్నంత వరకు కూడా దాంపత్యము పనికిరాదు. భూషయనం మాత్రమే చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పవచ్చు. ఇంకొక సందేహం గురుగారు. మీరు ఇందాక చెప్పారు కదా! శుభ్రత గురించి, ఎలా చేసుకోవాలి, ఏంటి అని చెప్పేసి టైమింగ్స్ గురించి. చాలా మంది కూడా ఒక రోజు ముందే, పండుగకి ఒక రోజు ముందు, పూజకు ఒక రోజు ముందే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని, ఆ తర్వాత పొద్దున్న లేచి అలా పైన పైన శుభ్రం చేసేసుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది ఎక్కడి వరకి కరెక్ట్ అంటారు యాక్చువల్‌గా? వాస్తవానికి చెప్పాలంటే ఎత్ర శుచిః తత్ర దేవతాః. హ్మ్. అంటే అందరూ దేవతలకి కూడా శుచి, శుభ్రత చాలా ప్రాముఖ్యత. హ్మ్. కానీ మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి హ్మ్. ఎక్కడైతే అశుచిగా ఉంటుందో అక్కడ ఉండదు. అందుకనే హ్మ్. అమ్మవారి నామాలో చెంచలాయై నమః అనే హుహు. నామం అనేటువంటిది అమ్మవారికి సొంతం. కాబట్టి అమ్మవారు స్థిరంగా ఉండాలంటే హ్మ్. ముఖ్యంగా పాటించాల్సినటువంటిది శుచి, శుభ్రత. హ్మ్. కాబట్టి ముందు రోజు చక్కగా ఈ యొక్క ఏ పూజా మందిరంలో అయితే పూజ చేసుకుంటున్నామో హ్మ్. ఆ యొక్క పూజా మందిరాన్ని హ్మ్. చక్కగా శుభ్రపరచుకోవాలి. హ్మ్. అలాగే ఇంటిని కూడా చక్కగా మంచినీటితో కడుక్కొని ఎలాగో పొద్దున చేసుకునేటట్టయితే చక్కగా 3 గంటలకల్లా లేచి హ్మ్. ఆ ఇంటినంతా ముందు రోజే శుభ్రపరచుకుంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి మాఫ్ పెట్టి చక్కగా తడిగుడ్డతోనంతా తడిగుడ్డతో మంచిగా తుడిచేసుకుంటూ. తుడుచుకోవాలి. అయితే ఆ నీటిలో వేయవలసినటువంటి ద్రవ్యములేంటంటే హ్మ్. గో అర్కము అంటే ఆవు పంచకం, ఆ! గోమూత్రము, హ్మ్. తర్వాత యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి, లవంగాల పొడి, అలాగే ఈ పచ్చకర్పూరము, హ్మ్. ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, వట్టివేళ్ళు ఇవన్నీ కూడా ఆ నీటిలో ముందు రోజు పెట్టి, ఆ తరువాత ఆ నీటితో అంతా కూడా శుభ్రపరచుకుంటే సుగంధ భరితమైనటువంటి విధానముగా అమ్మవారి పూజా మందిరం ఉంటుంది. పూజ చేసుకునే ఇల్లు కూడా ఉంటుంది. అంతేకాకుండా పూజ చేసుకునేటువంటి ప్రారంభానికంటే ముందు చక్కగా ధూపం గనక వేసుకుంటే హ్మ్. గుగ్గిలంతో కానీ, సాంబ్రాణితో కానీ ధూపం గనక వేసుకొని ఉంటే అప్పుడు అమ్మవారు చాలా ప్రసన్నురాలు అవుతారు. కాబట్టి దేవతాశక్తి ఇంటికి రావడానికి మనం చేసినటువంటి శుభ్రతే ప్రధాన కారణభూతమవుతుంది. తదనంతరం ఎలాగో గణపతి పూజ అవన్నీ చేసుకుంటాం. మానసికంగా, శారీరకంగా చక్కగా పవిత్రతను పొందిన తర్వాత మనం అమ్మవారి పూజా విధానం చేసుకుంటాం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టులమైతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి శుచిగా ఉండాల్సిందే. అలా చేస్తే మనకి ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ అనేది ఎనర్జీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది. ఉంటది. ధూపం వేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ పోతుంది. హ్మ్. అలాగే సుగంధ భరితమైనటువంటి ద్రవ్యముల నీటితో శుభ్రపరచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనగా దేవతా శక్తి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చక్కగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనము ఇల్లంతా కూడా ఇలా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. బయట ఆర్టిఫిషియల్‌గా లైజాల్ అవి ఇవి ఆ! వాడే బదులు. అవునమ్మా. చాలా చక్కగా ట్రెడిషనల్ పద్ధతిలో అయితే మనం ఫాలో అవుతున్నాం. ఇంకొకటి గురుగారు, యాక్చువల్‌గా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి యోగాలు కలుగుతాయి? అంటే చాలా మందికి సందేహం ఉంటుంది. ఇది ఓన్లీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అంటే డబ్బుల గురించేనా? ఐశ్వర్యం గురించేనా? ఇంకేమైనా యోగాలు కలుగుతాయంటారా? ఇక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క స్థితిని గనక మనం గమనించుకుంటే నవగ్రహాలలో హ్మ్. చంద్ర సహోదరి అయి నమః అనే ఒక అమ్మవారి యొక్క నామం. అంటే హ్మ్. చంద్రునికి సోదరి హుహు. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. తదనంతరం నవగ్రహాల్లో శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. శుక్రుడు దేనికి కారకుడమ్మా? హ్మ్. వివాహానికి కారకుడు, చక్కటి దాంపత్యానికి కారకుడు, హ్మ్. భోగభాగ్యాలకి కారకుడు, వైభవోపేతమైన జీవితానికి కారకుడు. హ్మ్. అలాగే చంద్రుడు దేనికి కారకుడు? మనఃకారకుడు, అందరితో మిత్రుత్వానికి కారకుడు. హ్మ్. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. వాళ్ళ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహాలు అవుతాయి. అలాగే ధనము, రుణ బాధలు, ఆర్థిక బాధలు హ్మ్. ఉన్నటువంటి వ్యక్తులకి ఆ బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే ఎవరితోనైనా కానీ శత్రుత్వం నా శత్రుత్వం అంతా పోతుంది. అందరికీ ఆప్తులవుతారు, మిత్రులవుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతమైనటువంటి, మానసికమైనటువంటి సంతృప్తితో కలిగినటువంటి జీవితాన్ని గడుపుతారు. అందుకనే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ప్రతి మహిళ చేసుకుంటుంది. అందరికీ కూడా ఎంతో కొద్దో గొప్పో మానసికమైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఇంత చక్కగా పూజ చేసుకున్నాము. ఏ పూజ చేసుకున్నా హోమంతో, పూర్ణాహుతితో కదా సమాప్తమయ్యేది. కాబట్టి అటువంటి హోమం చేసుకోలేకపోతున్నాం అనేటువంటి భావన కూడా ఉంటుంది. అవును కాబట్టి గురుగారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీక్షించేటువంటి మన యూటీవీ ప్రేక్షకులకి
ఈ వరలక్ష్మి వ్రతం అనగా 8వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకు మన పీఠం ఆధ్వర్యంలో షోడశ లక్ష్మీ హవనము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హవనము, అలాగే మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాయంత్రం 6 గంటల లోపల 8వ తారీఖు 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజ చేసినటువంటి తామర మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీలైనంతగా ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మన ప్రేక్షకులందరికీ ఉన్న ప్రశ్నలు, సందేహాలన్నిటిని కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.